హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇంక ఈరోజు పిల్లలకైతే తెల్లవారన్నీ పంపించేస్తాం కదా, క్యారీరు అవంతా కూడా పులుసు ఫ్రైతో చేసి పంపించేస్తాము. మధ్యాహ్నానికి ఉన్నది అయిపోతుంది. ఇంకా నైట్కి అయితే ఇంకా మళ్ళీ చేసుకోవాల్సి వచ్చిందండి. దానివల్ల ఏం చేయాలరా అని అనుకుంటా ఉండే టైంలో సరే ఇంకైతే ఇంకా రేపు శనివారం కందిపప్పు వేసుకుంటాను. సరే ఈరోజు అయితే పెసరపప్పుతో చేసుకుందామని చాలా రోజులైందని ఈ విధంగా చేస్తున్నానండి. పెసరపప్పు టమాటా ముద్దకూర అనమాట. చాలా బాగుంటుంది. దోసకి, చపాతీకి, అన్నానికి కూడా బాగుంటుంది. కొంచెం కారం వేసుకున్నాం అనుకోండి, రైస్కి బాగుంటుంది, వేడి వేడి అన్నానికి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది. సడన్గా నాకు ఆలోచన వచ్చిందనమాట, సరే ఇలా చేద్దామనేసి. సరే అని చెప్పి ఇంకా పెసరపప్పుని అయితే బాగా కడిగేసుకొని దాంట్లోనే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పసుపు, 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను. టమాటా ఒక 4 చిన్న చిన్న టమాటాలు ఒక 4 వేసుకున్నాను. ఎర్రగడ్డ ఒకటి వేసుకున్నాను. తెల్లగడ్డ ఒక 2 పాయలు వేసేసాను. సరే చెప్పి బాగా ఉడకపెట్టేసాను అనమాట. స్టవ్ మీద కొంచెం బాగా చెదిరింది పప్పు అయితే. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పసుపు వేసేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా పక్కన ఒక చిన్న బాండల్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అవన్నీ ఇంగువ అవంతా కూడా వేసుకునేసి ఇంకైతే ఈ పప్పు రుద్దుకున్నాను కదా, గెరిటతోనే అలా అనేసాను అనమాట. సరే ఇంకా అతుక్కొని ఉంది కదా అని చెప్పని గెరిట్లో ఉన్న కొంచెం నీళ్ళు అయితే వేసి అలా వేసాను అనమాట. చిక్కగా కూడా ఉంటుందండి. చిక్కగానే మనం చేసుకోవాలి, ఎందుకంటే రైస్కి కాబట్టి. చపాతీ కూడా బాగానే ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దానికోసం అయితే చింతపండు పులుపు వేయకుండా నిమ్మకాయ ఒక దెబ్బ అయితే పిండేసాను అనమాట. బాగా ఉడకనిచ్చేసాను. కొంచెం అయితే చిక్కబడిపోయింది బాగా. ఇంకైతే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకు మధ్యాహ్నం చేయకపోతే ఒకరోజు పులుసు ఈ విధంగా ఉంటుందండి. మనకు ప్రాబ్లము చేసి మళ్ళీ ఎత్తుక్కుంటూ ఉండాలన్నమాట. ఈ పులుసులతో పెద్ద తలనొప్పి అయిపోయిందనమాట మనకి లేడీస్కి. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మరొక వీడియోతో